మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ను. ఈ 2.0 సిస్టమ్ని ప్రభుత్వం వారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు కొన్ని ఇబ్బందులు, కొన్ని సానుకూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకున్న సమాచారం మేరకు, మనకున్నటువంటి అవగాహన మేరకు ఇదివరలోని కొన్ని వీడియోలు కూడా చేసుకుని ఉన్నాం. ఈ 2.0 సిస్టంలో ఈ మధ్య కాలంలో ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అది ఏంటి అంటే, మామూలుగా మనం పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని లాగిన్ అయిన తర్వాత అందులో మనము కన్సల్టేషన్ అమౌంట్, తర్వాత మనము డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ని, స్టాంప్స్ మనము ఏ రోజున పర్చేజ్ చేశాము, అదేవిధంగా ఏ రకమైనటువంటి స్టాంప్స్ని మనము తీసుకున్నాము ఈ దస్తావేజు తయారు చేసుకోవడానికి అనే దానిపైన కొత్తగా మనకు ప్రవేశపెట్టారు ఒక విధానాన్ని. అది నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ అయితే ఏ యొక్క రోజున అది కొన్నాము, దాని యొక్క మెయిన్ సీరియల్ నెంబర్ ఏంటి, దాని యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, దాని విలువ ఏంటి అనే ఈ 3 ఆప్షన్లను నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ తీసుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్కి మనం వాడుతున్నప్పుడు స్టాంప్ పేపర్ని ఈ విధానం ఏర్పాటు చేశారు. ఈ మెయిన్ సీరియల్ నెంబరు, తర్వాత సీరియల్ నెంబరు, తర్వాత దాని యొక్క విలువ చేసిన తర్వాతనే, యాడ్ చేసిన తర్వాతనే ఇంకో పేపర్ ఏమైనా ఉందా స్టాంప్ పేపర్ అని చెప్పి అడుగుతుంది. ఇలా మనం ఒక దస్తావేజుకి 1 లేదా 2, 3, 4 పేపర్లు అలా మనం పెట్టుకుంటూ ఉంటున్నాం. అలా 4 పేపర్లకు సంబంధించినటువంటి డేటాని మనము ఈ సమయంలోనే పొందుపరచాలి. ఒకసారి ఈ స్టాంపులు నాన్ జ్యుడిషియల్ కాకుండా సిఎస్సి ద్వారా కానీ, స్టాక్ హోల్డింగ్ తరపున కానీ తీసుకున్నట్లయితే వాటి యొక్క వివరాలు కూడా మనము తెలియజేయాలి. అంటే ఇక్కడ మనము నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ తీసుకున్నప్పుడు పేపర్ వైజ్గా, అంటే ఉదాహరణకు ఒక 4 పేపర్లు ఒక దస్తావేజుకి మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు 4 పేపర్ల యొక్క సీరియల్ నెంబరు, మెయిన్ సీరియల్ నెంబరు, దాని యొక్క విలువను మనం తెలియజేయాల్సి ఉంటుంది. ఆ సిఎస్సి ద్వారా కానీ, స్టాక్ హోల్డింగ్ ద్వారా కానీ ఒక స్టాంప్ పేపర్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి, నంబర్ ఆఫ్ స్టాంప్స్ ఎన్ని పెట్టినాము, ఎన్ని విలువ ఈ యొక్క స్టాక్ హోల్డింగ్ కానీ సిఎస్సి కానీ సంబంధించి స్టాంపులు విలువ పెడుతున్నాం అనేది మాత్రం పర్టికులర్గా అడుగుతున్నది. ఈ మధ్య కాలంలోనే మన మిత్రులు, అంటే ఈ 2.0 సిస్టంలో రాత్రికి రాత్రి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నందువల్ల ఉదయానికి ఈ యొక్క విధానాల్లో మార్పులు తీసుకొచ్చేస్తున్నారు. ఏదైనా కానీ చేర్పులు కూడా, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఉదయంకి మారుతూ ఉంది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ మేము తీసుకున్నాము, డాక్యుమెంట్ ప్రిపరేషన్ జరిగిపోయింది. మేము వెంటనే ఆ యొక్క డేటా పీడిఏ చేసేటప్పుడు మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏమప్పా అంటే, ఈ స్టాంప్ పేపర్ విలువని డేటాలో ఎంట్రీ చేసేటప్పుడు యూజ్డ్ అని వస్తుంది. అంటే ఇంకా ఎక్కడ యూజ్ చేయలే, ఇంకా అప్పటికప్పుడు కొనుక్కున్నారు, స్టాంపులు తీసుకున్నారు, స్టాంప్ పేపర్ పైన ప్రింట్ తీసుకున్నారు, తర్వాత ఈ యొక్క పీడీ చేసేటప్పుడు ఈ సమస్య వచ్చింది. ఉదయం నుంచి ఉన్న ఈ సమస్య 3 గంటల వరకు, మధ్యాహ్నం వరకు సమస్య పరిష్కారం దొరకలేదు. మళ్ళీ అగైన్ వారు ఫోన్ చేస్తే నేను చెప్పాయా, ఆ డాక్యుమెంట్స్ పక్కన పెట్టేసేయండి, ప్రస్తుతానికి మీకు ఎమర్జెన్సీ ఉంది కదా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి, కనుక మీరు వెంటనే సిఎస్సి వారి ద్వారా కానీ, స్టాక్ హోల్డింగ్ వారి ద్వారా కానీ ఒక స్టాంప్ పేపర్ తీసేసుకొని ఆ యొక్క పేపర్ని ఇన్కార్పొరేట్ చేసి డేటా ఎంట్రీ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకోండి అని చెప్పేసాను. మిత్రులు అలా చేసేసారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క సమస్య ఏర్పడింది. మరుసటి రోజే ఈ సమస్య పైన ప్రభుత్వం వారు దృష్టి సారించి ఆల్రెడీ యూజ్డ్ అనే పదం వచ్చినా అయినప్పటికీ మీకు ఇది అవసరమా, ఈ స్టాంప్ పేపర్ మీరు
డాక్యుమెంట్కి పెడతారా అని అడుగుతున్నది. ఎస్ అని మనం కొట్టేసామంటే ముందుకు వెళ్ళిపోతుంది. అంటే కొత్తగా తీసుకున్నటువంటి స్టాంప్ పేపర్కి ఏ విధంగా అయితే యూజ్డ్ అని వచ్చిందో ముందు రోజు, మరుసటి రోజు దాన్ని రెక్టిఫై చేసేసారు. ఎందుకంటే చెప్తున్నాం కదా, మనం అనుకుంటున్నాం కదా, ఈ 2.0 సిస్టంలో ఏం జరుగుతుందంటే మనకు రాత్రికి రాత్రే నిర్ణయాలు వచ్చేస్తున్నాయి, రాత్రికి రాత్రే మార్పులు వచ్చేస్తున్నాయి, రాత్రికి రాత్రే చేర్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పులు చేర్పుల గురించే కొంత కన్ఫ్యూజ్ అవుతూ వస్తుంది. అంటే స్టాంపులు నాన్ జ్యుడిషియల్ పెడుతున్నామా, సిఎస్సి ద్వారా పెడుతున్నామా, స్టాక్ హోల్డింగ్ ద్వారా పెడుతున్నామా అన్నది కూడా ఒక్కసారి డేటా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి ఉపయోగించుకునే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. తర్వాత మిత్రుల, ఈ 2.0 సిస్టమ్ వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సంబంధించి విపరీతమైనటువంటి జాప్యము, విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నట్లుగా మిత్రులందరూ ఫోన్ల ద్వారాను, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారాను తెలియజేసుకుంటున్నాను. ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సంబంధించి మనం చేసుకునేటువంటి విధానంలో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. మనకు మనంగా మార్పు చేసుకోవాలి. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ 2.0 సిస్టమ్కి ముందు ఎలా ఉంది, 2.0 సిస్టమ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే కొంతవరకు సమస్యను పరిష్కారం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మా ఉద్దేశం. 2.0 సిస్టమ్ ముందర ఇంప్లిమెంటేషన్ జరగక ముందు ఒక చిన్న ఉదాహరణను మనం తీసుకుంటే, ఎక్స్ అనే ఒక వ్యక్తికి ఒక వ్యవసాయ భూమి 5 ఎకరాలు ఉన్నట్లయితే అందులో 2 ఎకరాలు కుమారునికి, 2 ఎకరాలు కుమార్తెకు, 1 ఎకరా తన జీవనోపాధి కోసం అని చెప్పి పెట్టుకుంటూ 2 ఎకరాల కుమారునికి ఈ దాన దస్తావేజ్ ద్వారాను, 2 ఎకరాలు భూమి కూతురికి దాన దస్తావేజ్ గాను ఒకటే రోజే 2 దస్తావేజులు రాసి 2 దస్తావేజులకు సంబంధించి కుమారునికి ఇస్తున్నటువంటి ఆస్తికి చెక్కుబందులు రాసుకొని బౌండరీస్, కుమార్తెకి ఇచ్చేటువంటి ఆస్తికి 2 ఎకరాలకి బౌండరీస్ రాసేసుకొని ఒకటే రోజే ఒకే క్షణంలోనే ఒకే ఆ 2 దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్ చేసేవారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు మనకు ఉండేవి కాదు. ఈ 2.0 సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అదే వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, దీన్ని మనము ఒక దస్తావేజ్ లేఖరుగా ఎలా అధిగమించాలన్నది చిన్న ఉదాహరణగానే అదే ఉదాహరణగానే తీసుకున్నాం. అదే వ్యక్తి 2 ఎకరాలు 2.0 సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానంలో కుమారునికి కుమార్తెకి ఒకటే రోజు ఇవ్వడానికి వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎలా కలుగుతున్నాయంటే, 5 ఎకరాలు ఉన్నటువంటి తన ఆస్తిని 2 ఎకరాలు ఈరోజు కుమారునికి మనము ఒక దస్తావేజ్ రాసామంటే ఒక ఖాతా నెంబర్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉన్నారు కనుక ఆ ఖాతా నెంబర్ని బేస్ చేసుకొని 5 ఎకరాల భూమిలో మొత్తం విస్తీర్ణంలో 2 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నాము, లేదా అమ్ముతున్నాము, లేదా ఇంకో రకంగా మార్టిగేజ్ చేస్తున్నాం అనే ఏదో ఒక పద్ధతిలో చేసుకుంటున్నామంటే అది ముందుకు వెళ్ళిపోతుంది, పీడీ చేసేసుకోవచ్చు. అదే సమయంలోనే ఇంకో దస్తావేజ్ 2 ఎకరాలు కుమారుడికి ఇచ్చిన తర్వాత కూతురికి ఇచ్చామనుకున్నాం, లేదా ఇతరులకు అమ్మినాం అనుకున్నాం, లేదా ఇతరులకు మార్టిగేజ్ చేసినాం అనుకున్నాం, అప్పుడు ముందుకు పోవట్లేదు. ఏంటి అంటే సమస్య, పీడిఏలో ముందుకు పోయినా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రము 2 ఒకేసారి తీసుకోవట్లేదు. ఏదో ఒక డాక్యుమెంట్ ఆప్షన్ మనకే ఇస్తున్నాడు, ఏమని, కుమారుని జైల్లో కుమార్తె చేయాలని. ఉదాహరణకి గిఫ్ట్నే మనం తీసుకున్నట్లే, అప్పుడు మనం కుమారునికే ఇద్దాంలేండి అని 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆటోమోటేషన్ అనేది కూడా ఒకటి ఉంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సంబంధించి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆటోమోటేషన్ ఎప్పుడైతే అక్కడ అవుతుందో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తన కుమారుని పేరు మీద 2 ఎకరాలు, అప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి, సార్ ఆడ ఆటోమోటేషన్ అయిపోయింది సార్, ఇంకా నెక్స్ట్ మా కుమార్తెకు ఉంది కదా, ఆ కుమార్తెకు సంబంధించినటువంటి ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసేద్దాము అని చెప్పి. అప్పుడు మనం ఒక దస్తావేజ్ లేఖరుగా చేయాల్సినటువంటి పని ఏమంటే, వెంటనే చలానాలు కట్టేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో
ఈ 2 ఎకరాలు కుమార్తెకి ఇవ్వాల్సిందే, దాన్ని ఆల్రెడీగా కుమారునికి ఇచ్చిండేటువంటి 2 ఎకరాలు మ్యుటేషన్ అయిపోయింది కనుక మాది కూడా చేయండి అని చెప్పి మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు? మనం అక్కడ ఆల్రెడీ మ్యుటేషన్ అయిపోయింది కదా అని అనుకుంటున్నాం. లేదు, కాలేదు. మ్యుటేషన్ అయిపోయింది, కానీ ఎవరైతే 5 ఎకరాల భూమి ఉందో అతనికి 2 ఎకరాలు ఖాతా నెంబర్కి సంబంధించినటువంటిది మైనస్ అయిన తర్వాత అదే ఖాతా నెంబర్కి రిమైనింగ్ 3 ఎకరాల ఆస్తి ఉన్నట్లుగా మళ్ళీ ఆన్లైన్లో మనం ఆ భూమి యొక్క యజమానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్లో 3 ఎకరాలుగా ఉంది అని తెలిస్తేనే, అలా 1B చిట్టాడంగులు తీసుకుంటేనే మనం మళ్ళీ ఈ ఖాతా నెంబర్ని ఆధారంగా చేసుకొని 3 ఎకరాల భూమి ఉంది, అందులో 2 ఎకరాలు కుమార్తెకు దానంగా ఇస్తున్నామని చెప్పి రాసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు 2 ఎకరాలు ఆటో మ్యుటేషన్ అయిపోయింది కదా కుమారునికి, ఇంకా 3 ఎకరాలు మాకు ఉన్నట్లే కదా లెక్క అంటే ఎలా లెక్క సరిపోవట్లేదు. 5 ఎకరాలు ఉన్నటువంటి ఖాతా నెంబర్కి ఆసామికి 2 ఎకరాలు మైనస్ అయితే 3 ఎకరాలు ఉన్నట్లుగా మళ్ళీ మనకు సపరేట్ గా ఆన్లైన్ లో ఎక్కిండాల. అలా ఎక్కని పక్షంలో ఇక్కడ ఆ ఖాతా నంబర్ కొడితే మనం పీడిఈ చేసేటప్పుడు అన్ని జీరోలే చూపిస్తాయి ఆ ఖాతా నంబర్. ఏమి అంటే 5 ఎకరాలు భూమా సంఘం సార్ 3 ఎకరాలు ఉన్నట్లే కదా మనకు అంటారు. వాస్తవమే, లేదన్నలా ఎవరు దీన్ని తప్పు పట్టడం లేదు. 3 ఎకరాలు ఉన్నట్లే లెక్క. 2 ఎకరాలు కదా అని చెప్పి 5 ఎకరాలు మనం రాయలేదు, దస్తావేజ్ రాయలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు. అంటే మనం చేయాల్సిన పని ఏమంటే 2 ఎకరాల భూమి అక్కడ మ్యుటేషన్ అయిపోయి ఉంటే భూ యజమానికి 3 ఎకరాలుగా ఉన్నట్లుగా ఆటో మ్యుటేషన్ అయిన తరువాత 3 ఎకరాలు మిగిలినట్లుగా అదే ఖాతా నెంబర్కి అదే రెవెన్యూ రికార్డ్స్ నందు చిట్టాడంగులు 1Bలో ఆన్లైన్ లో రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ లో ఎక్కి ఉండాలి. అప్పుడు మాత్రమే తదుపరి విస్తీర్ణంలో కొంత భాగాన్ని కానీ పూర్వ భాగాన్ని కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మన మిత్రులందరూ గమనించగలరని చెప్పి మరీ కోరుకుంటున్నాము. ఇది వరలో 2.0 సిస్టమ్ కన్నా ముందున్నటువంటి విధానం కూడా మార్పు అనేది 2.0 సిస్టమ్ లో వచ్చింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా ఖచ్చితంగా. కనుక దయచేసి మిత్రులారా, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు సంబంధించిన వ్యవహారాన్ని కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని మరింత ఏదైనా సమాచారం మనకు లభ్యమైనతో మరొక వీడియోలో మీ ముందుకు కలుస్తాను. అంతవరకు జై హింద్. ఈ రోజున మన APSDWWA యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోదరులందరికీ నమస్కారములు. నేను అవార్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. మన యొక్క ఈ APSDWWA యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన సంఘం నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయగలరని అందరినీ కోరుకుంటున్నాను.